హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా లేటెస్ట్ ఒక అప్డేట్ ఏంటి అంటే, డివోర్స్ కేసెస్లో అన్నెసరీ అలీమనీ ఒక వ్యక్తి ప్రాణాలను బలికొంది. 3 కోట్ల రూపాయల అలీమనీ అడగడంతో ఆ బాధితుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, రీసెంట్గా డివోర్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని కేసుల్లో అబ్బాయి చేసే ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉంటుంటే, ఊహించిన విధంగా కొన్ని కేసెస్లో అమ్మాయిలు చేసే ప్రవర్తన ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. వీటిలో ఒక కేసు తీసుకున్నట్లయితే రీసెంట్గా బెంగళూరులో జరిగిన విషయం. ఒక అమ్మాయి ఎక్సెంచర్లో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన భర్త మీద అలీమనీ కేసేసి తను ఇవ్వలేనంత మనీని అడగడంతో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని కోర్టు ఏ విధంగా కూడా చూస్తుందంటారు? ముఖ్యంగా అంత హెవీ మనీ అడిగినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? విరాట్, ఇక్కడ మనం ఎలోమనీ అంటే ఫైనల్ సెటిల్మెంట్కి వచ్చేసినప్పుడు కోర్టులు ఏం చేస్తాయంటే కొన్ని పారామీటర్స్ తీసుకుంటాయి. ఈ పారామీటర్స్ కంక్లూజన్ కొంచెం పక్కన పెడతాం. విరాట్, అతుల్ కేసుకు వచ్చేసరికి అమ్మాయి నిఖిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతను. వాళ్ళిద్దరూ ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకుంటాం. ఇద్దరు అతను జాబ్ హోల్డరు, అప్పటికి 40 lakhs ఎంతో సంపాదిస్తున్నాడు. 2019 అంటే ఈ కరోనా ముందు పెళ్లి చేసుకున్నాడు. కరోనా ముందు తర్వాత బాబు ఒకడు పుట్టాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఉత్తరప్రదేశ్ అమ్మాయిది, ఇతను కూడా బీహార్, బట్ బెంగళూరులో జాబ్ ఉంది, అక్కడ ఉంటున్నాడు. వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పి, రాకుండా వీళ్ళు రమ్మని అడుగుతూ ఉంటే మాకు వరకట్నం వేధింపు కేసు వేయటం అక్కడ జరిగింది. ఆ తర్వాత ఈ ఎలోమనీ మెయింటెనెన్స్ కేసు కూడా వేయటం. మెయింటెనెన్స్ కేసులో 3 crores ఇవ్వాలని యాక్చువల్గా అతను పే చేయడానికి రెడీగానే ఉన్నాడు. ఫస్ట్ 1 crore అని చెప్పేసి ఏదో అమ్మాయి ఏదో ప్రిస్క్రైబ్ చేసింది. 1 crore అయితే పే చేయడానికి కూడా సన్నద్ధంగా ఉన్నారు అతను చెప్పిన మాటల్లో. మనం డాక్యుమెంట్స్ చూడలేదు. అతను 1 crore అయితే పే చేయ, బట్ 3 crores చేశాడు. 3 crores ఎందుకు చేశాడు? రీజన్ ఏం చెప్పాడంటే, అమ్మ అతనికి 40 lakhs నుంచి 80 lakhs ప్యాకేజ్ వచ్చింది. 80 lakhs పే చేయాలన్నప్పుడు 3 crores అవ్వాలి అని చెప్పేసి అంటారు. కోర్టు ఏం చేసుకుంటారంటే పారామీటర్స్ తీసుకునేటప్పుడు ఇతను ఉండేటువంటి స్థితిగతులు బట్టి, అంటే ఒక 4th grade ఎంప్లాయీకి, టాప్ గ్రేడ్ ఎంప్లాయీకి, ఐఏఎస్ ఆఫీసర్కి, లేకపోతే నాట్ ఐఏఎస్ ఆఫీసర్ అనంత మనం ఒక సాఫ్ట్వేర్లో టాప్ పొజిషన్లో ఉన్న అతులు లాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి మెయింటెనెన్స్ డిఫరెన్స్లు ఉంటాయి. ఎట్లా వస్తాయంటే, ఈ 4th grade ఎంప్లాయీకి అతను 20,000 ఎంతో శాలరీ ఉందనుకో, దాని తగ్గట్టు మెయింటెనెన్స్ ఇస్తారు. మెయింటెనెన్స్ 50% వరకు అడగచ్చు. బాబు కూడా ఉన్నాడు కాబట్టి బాబు పోర్షన్ కోసం వాళ్ళకి అంటే 20,000 10,000 ఇస్తారు. అండ్ ఇతనికి మెయింటెనెన్స్ పర్ మంత్ నేను చెప్తున్నాను, నాట్ పర్మనెంట్ ఎలోమనీ కాదు నేను చెప్తుంది. అదే ఇతనికి 80 lakhs వచ్చింది. 80 lakhs అంటే 40 lakhs నాకు మంత్కి వస్తుంది అన్నట్టు. అంటే 40 ఇంటూ వాట్ యు కాల్ ఇయర్ తీసుకుంటే ఎంత వస్తుంది? దగ్గర అంతే వచ్చేస్తుంది. 40 into 12 months. అంటే ముఖ్యంగా సంపాదించే మహిళకి మళ్ళీ అలీమనీ అనేది అవసరం అంటారా? సంపాదించే మహిళకి అవసరం లేదు, నిజంగా అవసరం లేదు. కేవలం సంపాదన అనేది ఈక్విలిబ్రియం. అంటే అమ్మాయి మరి 5 lakhs లేకపోతే 5 lakhs 2 lakhs సంపాదిస్తుంది అనుకోండి. ఈ మధ్యన ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్లో ఏమన్నారంటే, ఆ అమ్మాయి అత్తగారింట్లో ఎట్లా బతికింది, ఆ అమ్మాయి అవసరాలు ఏంటి, ఆ అమ్మాయి పిల్లవాళ్ళకి రోజువారీ ఖర్చులు ఎంత, అంతకుముందు జాబ్ చేసిందా లేదా, ఇవన్నీ పారామీటర్స్ తీసుకోమని అబ్బాయిలకు సపోర్ట్గా ఒక జడ్జిమెంట్ అయితే ఈ ఉన్నటువంటి 1 week 1 monthలో జడ్జిమెంట్స్ 2 వచ్చినాయి. ఆ రెండిట్లో చాలా స్పెసిఫిక్గా చెప్పింది. అతుల్ కేసు ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. విరాట్, అతులు తన ఉండేటువంటి నిస్పృహ, అతనికి ఉండే ఆవేదన వ్యక్తం చేసింది జడ్జి మీద. జడ్జి మీద అనేసరికి మనం కామెంట్ చేయకూడదు ఎక్కువ. కాకపోతే అతను ఒక మాట అన్నాడు, నన్ను కోర్టులో అందరు నవ్వారు అన్నాడు. కోర్టులో అందరూ నన్ను అపహాస్యం చేశారు, నన్ను డిగ్రేడ్ అయ్యాను నేను. దానివల్ల అతను సూసైడ్ నోట్ పెట్టాడు. 1 crore అనేది ఇట్స్ డిఫరెంట్ పారామీటర్. ఇంకా కేసు ఫైనలైజ్ అవ్వలేదు. అది 1 crore 3 crores, 1 crore నుంచి 3 crores అమ్మాయి ఎన్హాన్స్మెంట్ అడిగింది, పెంచమని అడిగింది. 80 lakhs కాబట్టి ఇప్పుడు 3 crores ఇవ్వమని చెప్పింది. 1 crore ఇవ్వటానికి నాకు రెడీ అనేసరికి జడ్జి నన్ను హ్యూమిలిటేట్ చేశాడు అని జడ్జి గురించి కొంచెం కామెంట్ చేశాడు. అందుకే జడ్జెస్ గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు బయట. బట్ ఒకటి ఏంటంటే, కేస్ టు కేస్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంతా అతుల్ కేసెస్ లాగా మనం ఒక పారామీటర్స్లో చూసుకున్నాక ఒక స్కేలింగ్ పెట్టడానికి ఉండదు.
అతుల్కి వచ్చిన ఆవేదన ఎక్కడంటే మెయిన్ నేను లో అయ్యాను కోర్టులో, నన్ను చాలా లోగా మాట్లాడారు, నేను చాలా హ్యూమిలిటేట్ అయ్యాను అని చెప్పేసి అసలే అతను భార్య దూరం అయిందని ఒక బాధలో ఉన్నాడు. రెండోది ఏంటంటే కొడుకు దూరం అయ్యాడు బాధలో ఉన్నాడు. ఇవి వెనక్కి వస్తాయా అంటే రావు అన్నదే కన్నచూపు మేరలో కనపడుతున్నాయి. ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేసింది, పై ఎత్తు 498A కేసు వేసింది. 498A కేసు క్రిమినల్ కేసు. ఇంకా జాబ్ నుంచి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది విరాట్. నాకు వచ్చే కేసెస్ని చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు విరాట్. ఎట్లా వస్తుందంటే ఎన్నాళ్ళు నడుస్తుందండి మా కేసు వాళ్ళు అడుగుతారు. ఓకే, ఏం చెప్తాం? బట్ వాళ్ళు ఇండివిజువల్గా సపరేట్గానే ఉంటారు కదా, సపరేట్గా ఉంటున్నారు, బట్ కోర్టుకి రావాలిగా. ఓకే ఓకే. ఇప్పుడు ఇగోని, అది మైండ్లో ఉండే ఒక ఇగోని ఖచ్చితంగా బాధ, అది ఆవేదన. వాడికి ఇంకో పెళ్లి చేసుకుంటానికి ఉండదు ఎగనెస్ట్ దల. మెయిన్గా కొన్ని రిలీజియన్స్లో అయితే సెకండ్ మ్యారేజెస్ లేవు. అండ్ ఈ విషయంలో ఇంకొకటి సార్, ఎన్ని నోటీసులు ఇచ్చినా ఆ పర్సన్ లేడీ ఎవరైతే ఉంటారో ఆవిడ కోర్టుకి వెళ్ళలేదు అనుకుందాం, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి? లేదు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇది వారికి ఉండే పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఖచ్చితంగా కోర్టుకు రావాలి అని చెప్పేసి డైరెక్షన్ ఉంది. రాకపోతే ఆ పర్సన్ అసలు డైరెక్షన్ అడుగుతాం. ఒకవేళ రాలేదనుకోండి కోర్టుని అడుగుతాం, ఏమంటే 2 వాయిదాల నుంచి మావాడే వస్తున్నాడు, అమ్మాయి రావట్లేదు అని. సరే పిటిషనర్ అంటారు, ఎవరైతే పిటిషన్ వేశారో 2 వాయిదాలు రాకపోతే రావట్లేదు, నెక్స్ట్ టైం రాకపోతే కనుక కేసు డిస్మిస్ చేస్తానని రాసి చెప్తారు జడ్జి. అంటే కేసు తీసేస్తాను, నువ్వు పెట్టిన కేసు పక్కన పెట్టేస్తారు, డివోర్స్ ఉండదు. డివోర్స్ కాదు, ఇది మెయింటెనెన్స్ కేసు, ఇది ఎంసీ మెయింటెనెన్స్ కేసు. మెయింటెనెన్స్ ఇవ్వను నీకు, నువ్వు ఎక్కడో కూర్చుని అడ్వకేట్లు నడుపుతారా కోర్టు అన్నట్టు అడుగుతాయి, ఖచ్చితంగా అడుగుతాయి. అడ్వకేట్ అడుగుతారు. అతను బెంగళూరులో ఉన్నాడు, అతను కేసు మెయింటెనెన్స్ ఎక్కడ వేసి ఉంటుంది, అమ్మాయి వాళ్ళ ఊర్లో వేసి ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో వెళ్ళాడు. బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళటం అంటే అది ఈజీ కాదు కదా. అందుట్లో 80 lakhs ప్యాక్లో ఉన్నవాడికి రోజుకి ఇచ్చేది, టికెట్ ఇచ్చేది, వెళ్ళి వచ్చేసి నెల ఇల్లు వచ్చేసి అని అన్నది కదా. 80 lakhs దాకా పని కూడా ఉంటుంది, తగ్గట్టు పని ఉంటుంది. వాట్ యు సెడ్ ఈజ్ కరెక్ట్, దాని తగ్గట్టు పని ఉంటుంది. ఎంత ఆవేదన ఉంటుంది. ఇది ఒక రకంగా మగవాళ్ళకి డైవర్స్ అప్లై ఈ మెయింటెనెన్స్ కేసులో కానీ 498 కానీ ఇది ఒక ఆవేదన అనమాట. వీటిలో ఇంకా రైట్స్ మారాల్సిన అవసరం ఉందంటారు. చాలా మారాలి, ఎందుకంటే ఎడ్యుకేట్ అవ్వాలి ఫస్ట్. చాలామంది నా దగ్గరికి వచ్చే క్లయింట్ విరాట్ ఒకటో అడుగుతూ ఉంటారు, నిజం విచిత్రం, చాలా జాలేస్తూ ఉంటుంది వాళ్ళు. మగవాళ్ళు వస్తారు డైవర్స్ కోసం, సార్ ఆడవాళ్ళకి డైవర్స్ అట్టు కదండి, మగవాళ్ళు డైవర్స్ ఎవరట్టు కదా. అట్లా ఉండదమ్మా. అంటే మైండ్ ఆ సెట్లో ఉంటారనమాట. ఆడవాళ్ళు అడిగితేనే డైవర్స్, మగవాళ్ళు అడిగితే డైవర్స్ కాదు. రెండోది ఏంటంటే నాకు కలిసి ఉందాం అనుకుంటున్నానండి, మరి విడిపోమంటే విడిపోవాలండి ఖచ్చితంగా. అంటే ఈ కేస్ స్టడీకి మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం చూడవచ్చు? దీన్ని అసలు ఒక మనిషి ప్రాణం పోయే అంతలా ఇక్కడ ఈ కేసు నడిచింది కాబట్టి, అందులో రీజన్ జడ్జి నుంచి అంటున్నారు, ఇంకోటి నుంచి అంటున్నారు, బట్ సంహో ఒక పర్సన్ని చనిపోయేంతలా ప్రేరేపించడం జరగకూడదు ఎక్కడ కూడా. ఎస్, నేనేమనుకుంటున్నానంటే విరాట్, 80 lakhs ప్యాక్, నేను అదే వ్యక్తిగతంగా చెప్తున్నాను, అతుల్ గురించి చెప్తున్నా. అతనికి ఏంటి 80 lakhs ప్యాక్లో ఉన్నవాడికి ఒక సాఫిస్టికేటెడ్ లైఫ్ ఉంటుంది, అంతే కదా. ఐఏఎస్ ఆఫీసర్కి 80 lakhs లేదు అసలు, ఈవెన్ టాప్ గ్రేడ్ ఇండియన్ శాలరీ ఎవరికీ లేదు. అతనికి 80 lakhs ఇస్తున్నారు. 80 lakhs అతను ఒప్పుకున్నాడు, నాకు 80 lakhs వస్తున్నాయి అన్నాడు, ఒప్పుకున్నాడు. 80 lakhs అంటే కట్టింగ్స్ అన్ని పోను ఒక 60 lakhs వరకు అయినా చేతుకుంటుంది కదా. 60 lakhs, 100%. ఈ 60 lakhsతో ఉండేవాడికి ఒక పోర్ట్ఫోలియో వాడు ఆఫీస్లో ఉంటుంది కదా. డెఫినెట్లీ హీజ్ ఎ మేనేజర్, హీజ్ ఎ టీమ్ లీడర్లో సీనియర్ టీమ్ లీడర్ ఏదో ఉంటుంది కదా. అందుట్లో ఇట్స్ ఎన్ సాఫ్ట్వేర్. అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది, ఎటువంటి ఆఫీస్ హ్యూమిలిటేషన్స్ ఉండవు, లేకపోతే ప్రాజెక్ట్ టెన్షన్స్. కోర్టులో ఆ సాఫ్ట్వేర్ అనే ఉద్దేశంతోనే అందరూ హ్యూమిలేట్ చేయడం జరిగింది అంటారు. నాట్ లైక్ దట్. జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్లో అతను వెళ్ళాడు, సాఫ్ట్వేర్లో అతను జాబ్ హోల్డర్, అతని మీద ఎంసీ కేసు మెయింటెనెన్స్ కేసు వెళ్ళేసరికి హీ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్, మినిమం రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయటం సాధారణమైన వ్యక్తికి కూడా తప్పులేదు విరాట్ నా దృష్టిలో. నువ్వు మెయింటెనెన్స్ అడుగు 3 కోట్లు అడుగు, లేదా 10 కోట్లే, అండ్ రెస్పెక్ట్ఫుల్గా చూడండి కనీసం, అండ్ మనిషి కింద చూడండి కనీసం. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే ఒక మినిస్టర్ వస్తూ ఉంటే కోర్టుకు వచ్చినా లేకపోతే ఎట్లా వచ్చినా సరే ఎంత నువ్వు హైఫైగా బయట చూస్తారు వాళ్ళు. అంటే హీ విల్ ఎక్స్పెక్ట్ సమ్ రెస్పెక్ట్. అట్లాగే వీడికి 80 లక్షలు వస్తుంది, రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవంగానే అడిగేవండి, అడిగితే ఇస్తాడేమో. దానికి అతను చాలా స్పందించాడు. రెస్పెక్ట్ లేదన్నది అతని వీడియో ఒకటే కాదు విరాట్, అతను ఒక 20 పేజీలు రాశాడట అతను. అసలు ఎందుకు ఇట్లాగ అయ్యాను, ఎందుకు సూసైడ్ చేసుకున్నాను అని చెప్పేసి. అంటే
చాలా హ్యూమిలిటేట్ అయిపోయాడు. కాకుండా వీళ్ళకి ఎందుకు హ్యూమిలిటేషన్ అది ఎందుకంటే జాబ్ టెన్షన్స్ ఉంటాయా, జాబ్ టెన్షన్స్ అటెండ్ అవ్వాలా, జాబ్ టెన్షన్స్ అటెండ్ అవుతూ దీ కేసుకి అటెండ్ అవ్వాలా. జాబ్ టెన్షన్స్లో 80 lakhs అంటే అతను పెట్టేటువంటి టెన్షన్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, ప్రాజెక్ట్ కంప్లీషను లేకపోతే దాంట్లో కరెక్షన్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ దీంతో వాళ్ళకి లైఫ్ అయిపోద్ది చాలా వరకు. 80 lakhs ప్యాక్లో ఉన్నవాటి చాలా వరకు దీంట్లో అయిపోద్ది. స్పెసిఫిక్గా మానేసేసి కోర్టు సెషన్స్కి వెళ్ళి అక్కడ నుంచోవాలి. ఇక్కడ చూస్తే గౌరవం, అక్కడ చూస్తే అగౌరవం, ఇక్కడ చూస్తే అతనికి ఇచ్చేటువంటి వ్యక్తిగత విలువలు, అక్కడ చూసేసరికి విలువలు హరించబడుతున్నాయి. దీనికి అతను తట్టుకోలేకపోయాడు. అందుకేనేంటంటే ఆడవాళ్ళకి మెయింటెనెన్స్ రావాలంటే నేను తప్పంటలేదు, తీసుకోండి, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్కి వెళ్ళండి, ఫస్ట్ మీడియేషన్ సెంటర్స్కి వెళ్ళండి, మీకు ఎంత కావాలో అడగండి. ఫెయిల్ అయితే దెన్ గో టు ద కోర్ట్. కోర్టుకి వెళ్ళిన తర్వాత భర్త హింసించబడాలి అన్నట్టు ఆడవాళ్ళు ట్రీట్ చేయటం అన్నది అతను తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకున్నాడు. నిజంగా ఎంత వైరల్ అయిందంటే ఈవెన్ నాకు రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్ కూడా ఈ కేసెస్ గురించి అడుగుతారు. సార్ అంటే వాళ్ళు ఒక్కసారి సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయారు. కరోనా టైంలో మనుషులు ఎట్లా డిస్టర్బ్ అయిపోయారు, ఈ డైవర్స్ కేసులో ఉన్నవాటి మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఈవెన్ జడ్జెస్ కూడా దీన్ని బట్టి ఒక రకమైనటువంటి మార్పు వస్తారైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఈజీగా మీరు పాయింట్అవుట్ చేసిన ఈ మిస్టేక్ని ఇంకా ఎక్కువ మందికి గుర్తించాలి, ఎక్కువ మంది దీన్ని కంపల్సరీ దీని గురించి మాట్లాడాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఎక్కడ ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే నిజంగా ఈ మాట అనొచ్చు, ఒక అబ్బాయికి కూడా ఎమోషన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా, దాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఈ సిచ్యువేషన్ అనేది ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. సో తప్పకుండా దీనికి సంబంధించి మీరు ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇష్యూని రైజ్ చేయడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వీటిపై ఇంకా మరిన్ని సిరీస్లు రాబోతున్నాయి. ఆ సిరీస్లన్నీ కూడా మీకు తెలియాలి, కనిపించాలి అనుకున్నట్లయితే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విరాట్.